లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయము. 54 వచనాలు ఉన్నాయి, 52 వచనాలు ఉన్నాయి. ఒకసారి అందరం చదువుకుందాం. పూర్తిగా అధ్యాయం అంతా కూడా చదువుకుందాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మిక్కిలి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరుడు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకుని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భము అందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు
ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు షిమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తమ చేతిలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. షిమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన అన్న పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నారు. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును
దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటివని ఆయనతో చెప్పగా, ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పారు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయములో భద్రం చేసుకుని, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రియులారా, మనము లూకా సువార్త 2వ అధ్యాయం 52 వచనాలు చదువుకున్నాము. ఈ భాగము యేసుక్రీస్తు పుట్టుక, ఈ లోకములో ఆయన జన్మించిన సందర్భంలో జరిగిన సంభవాలు మనం ఈ భాగములో మనం చూస్తున్నాం. మొదటి 7 వచనాల్లో ఒక మాట మనం గ్రహించవలసింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలనని నాటి రాజు వలన కైసరు ఔగుస్తు వలన ఆగస్టస్ అంటారు ఆజ్ఞ ఆయను. ప్రజాసంఖ్య అనే మాట చూస్తే జనాభా లెక్కలు అని అర్థం. జనాభా లెక్కల సేకరణ అనేది అనాదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినాల్లో కూడా ఆ దేశములో మరి యొక్క జనాభా లెక్కల సేకరణ విధానం అప్పుడే ఉండింది అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. కనుక యోసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడే దావీదు ఊరికి వెళ్ళారు. ఈ మాట గమనిస్తాము. వారు గలిలయ అనేటువంటి రాష్ట్రం, అది ఒక రాష్ట్రం, ప్రాంతము అంటాము. అది ఒక రాష్ట్రం, గలిలయ రాష్ట్రం. గలిలయ రాష్ట్రం నుండి వారు ప్రస్తుతం గలిలయలో ఉన్నారు. కానీ గలిలయ నుండి గలిలయలోని నజరేతు వాళ్ళు ఉండే పట్టణం, అది గలిలయ రాష్ట్రము. నజరేతు అనేది ఊరు. జనాభా లెక్కలు రాస్తే మన దేశంలో ఇప్పుడున్న పద్ధతి, ఏ ఊరి వారు ఆ ఊరిలోనే ఉండాలి, ఏ ఇంటి వారు ఆ ఇంటిలో ఉండాలి. జనాభా లెక్కలు రాసేటప్పుడు ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరికి కానీ ఇంకొక ప్రాంతం కానీ వెళ్ళవలసిన పని లేదు. కానీ ఆ రోజు జనాభా లెక్కలు రాయాలంటే ఏ ఊరి వారు ఆ ఊరికి వెళ్ళాలి అనేటువంటి నిబంధన ఉంది. ఇప్పుడు మనం చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నవారు జనాభా లెక్కలు అక్కడే జనాభా లెక్కలు సేకరిస్తారు. అక్కడ ఉండేవారికి అక్కడ, ఇక్కడ ఉండేవారికి ఇక్కడ, ఏ ఊరిలో ఉన్నవారిని అక్కడే ఉంచి జనాభా లెక్కలు సేకరించవలసి ఉంది. కానీ అప్పుడు రాజు వలన వచ్చినటువంటి ఉత్తర్వు ఏమిటి అంటే, ఎవరి ఊరికి వారు వెళ్ళాలి. జనాభా లెక్కలు సేకరించే సమయంలో ఎవరి ఊరికి వారు వెళ్ళాలి, ఎక్కడ ఉండినా ఎవరి ఇంటిలో వారు ఉండాలి అని ఒక జారీ అయింది రాజు వలన. అందువలన వీరు గలిలయ నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ఈ యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కనుక, యూదయకు చెందినవాడు కనుక, యూదయ అనేది మరొక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో బెత్లెహేం అనేటువంటి ఊరి వారు కనుక, వారు దావీదు వంశానికి చెందిన వారు అక్కడ ఉండాలి కనుక వారు ఇప్పుడు బెత్లెహేముకు వెళ్ళారు. ఈ మాట మనం గమనించినప్పుడు మీకా గ్రంథంలో
మీకా ప్రవచించినట్టుగా యూదా బెత్లెహేమా నీలో నుండి ఒకడు వస్తాడు రక్షకుడు అని చెప్పబడిన ఆ ప్రవచనము నెరవేరాలంటే బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతాడు అనేటువంటి ఆ ప్రవచనము నెరవేరవలను అంటే వారు బెత్లెహేముకు వెళ్ళాలి. కానీ ప్రస్తుతం వారున్నది నజరేతులో ఉన్నారు. గలిలయ రాష్ట్రములో నజరేతు అనే ఊరిలో ఉన్నారు. కానీ ఈ ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాలి. కనుక బెత్లెహేములో జన్మించాలి కనుక వీరు రాజు ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞను జారీ చేశారు. అందువలన వారు బెత్లెహేములకు వెళ్ళవలసి వచ్చింది. దీనిని బట్టి మనం ఏమి గ్రహించుకోవలసి ఉన్నామంటే యేసుక్రీస్తు జన్మను గురించిన ప్రవచనము నెరవేర్పు కొరకు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. అందుకు రాజు యొక్క ఆలోచన కూడా దేవుడు మార్చి ఎవరి పూర్వీకుల వారి సొంత గ్రామానికి వారు వెళ్ళాలి అని ఆజ్ఞ జారీ చేయడానికి కారణం అది అని చూస్తున్నాం. అలా అయితే యేసుక్రీస్తు జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. కానీ యేసుక్రీస్తు జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. బెత్లెహేములో ఆయన పుడతాడు అన్నటువంటి ప్రవచనము నెరవేర్పు కొరకు ఆనాడు రాజు యొక్క ఆలోచన కూడా మార్చి గలిలయ అనే రాష్ట్రము నుండి నజరేతు అనే ఊరు నుండి వారు అసలు ఊరు మరి బెత్లెహేమునకు వెళ్ళునట్లుగా ఈ యొక్క మరి రాజు ఆజ్ఞను జారీ చేశాడు అని ఇందులో మనం గమనిస్తున్నాం. కనుక గలిలయలోని నజరేతు నుండి యూదయ రాష్ట్రములోని బెత్లెహేమునకు వారు రాజాజ్ఞను బట్టి వెళ్ళవలసి ఉంది. కనుక 6వ వచనము వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని మనం చూస్తున్నాం. అప్పుడు మరి యూదయలోని బెత్లెహేములో వారు నివసించడానికి స్థలము కూడా లేదు. మరి సత్రములో అంటే హాస్పిటల్ మన భాషలో ఇప్పుడు స్త్రీలు ప్రసవించడానికి హాస్పిటల్కి వెళ్తారు అన్నట్టు. ఆ రోజు సత్రములో వారి స్థలము లేకపోయాను, హాస్పిటల్లో క్రిక్కిరిసి ఉన్నట్టు. అక్కడ బెడ్ లేదు అంటుంటారు హాస్పిటల్ వారు. అలాగూ ఆ సత్రములో స్థలము లేకపోతే ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనను పరుండబెట్టడానికి శిశువును స్థలము లేకపోయింది. లోక రక్షకుడు పుట్టినప్పుడు శిశువుగా పుట్టినప్పుడు కనీసం ఆయనకు బెడ్ కూడా లేదు. బెడ్ అంటే ఇప్పుడున్న హాస్పిటల్లో అది కాదు, సామాన్యమైన ఒక చిన్నపాటి స్థలము లేదు, చిన్నపాటి మంచం కూడా లేదు. నొలకల మంచం అని పేదలు వాడుకునే గ్రామాల్లో పేదలైన వారు ఉపయోగించే నులకల మంచం కూడా లేకపోయిందట. సత్రములో స్థలము లేకపోవటం బట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి యేసు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు మొట్టమొదట ప్రప్రథమముగా ఆయన పశువుల తొట్టిలో శిశువుగా పరుండబెట్టబడ్డాడు. మహోన్నతులైన దేవుడు, మహామహిమగల దేవుడు, పరలోకములో కోట్ల కొలది దూతలు ఆయన చుట్టూ ఉండగా ఆయన మానవుడై ఈ లోకానికి వచ్చిన సందర్భంలో ఆయన శిశువుగా లోకములో కన్య గర్భములో పుట్టిన సందర్భంలో ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను అనే మాట మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది?
యేసు ప్రభు ఈ రోజు మరలా పరలోక మహిమలో ఉన్నతమైన లోకమందు మహామౌని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు అని మనము చూస్తాము. ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు అని మనం ఈరోజు చదువుతున్నాం. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు అనే దానికి ప్రాధాన్యత లేదు. అతను పుట్టిన స్థల ప్రభావం ఏమీ లేదు. కొన్నిసార్లు అంటారు పుట్టిన స్థలాన్ని గొప్పగా ఎంచుతారు, ఆ స్థల ప్రభావం అని అంటారు. కానీ యేసు ప్రభు పుట్టిన స్థలము ఒక చిన్న గ్రామము బెత్లెహేము, ఒక మారుమూల గ్రామము. అది యెరూషలేము పట్టణం లాగా నగరము కాదు, రాజభవనము రాజుండేటువంటి స్థలము కూడా కాదు, పరిపాలనా కేంద్రం కూడా కాదు. ఒక కార్నర్ విలేజ్, ఒక మారుమూల గ్రామము, చిన్న కుగ్రామం. అక్కడ కనీసం ఒక ఇంటిలో కాదు, ఒక సత్రములో కూడా కాదు. ఆయన పుట్టినప్పుడు స్థలము ఆయనకు పశువుల తొట్టి అని మనం గమనించినప్పుడు, పుట్టిన స్థల ప్రభావం ఒక వ్యక్తి మీద ఉండదు. అదే యేసు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆయన జ్ఞానములో ఎదిగిన వాడుగాని మనం చదువుకున్నాం. చూడండి, శిశువుగా ఉన్నప్పుడు ఆయన యెరూషలేమునకు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు, అంటే పస్కా పండుగకు వారిని యేసుక్రీస్తును తీసుకుని వచ్చినప్పుడు 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ విషయము మనం చదువుకున్నప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు అని 20వ వచనం చూడండి. ఆ శిశువు సున్నతి 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకనుకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయన ఇక్కడ 20వ వచనములో సున్నతి చేయబడట అని గమనిస్తున్నాం. ఆనాడు యూద ఆచారము, మరి సున్నతి ఆచారం అనేది ఉంది కనుక యూద మతాచార ప్రకారము యూదయలో ఆయన పుట్టాడు కనుక వారి ఆచార ప్రకారం సున్నతి చేసే కార్యక్రమం 8వ రోజు జరిగినట్టు మనం చూస్తాము. అయితే యేసుక్రీస్తు పస్కా పండుగకు వచ్చినప్పుడు ఆయనకు 12 సంవత్సరముల వయసు అని 42వ వచనములో ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 8 దినములప్పుడు ఆయనకు సున్నతి చేయబడింది. కానీ 42వ వచనం ప్రకారం 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగ ఆచరించుటకై, అంటే పస్కా పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. తల్లిదండ్రులకు ఒక వాడుక ఏంటంటే పస్కా పండుగ జరుపుకొనుట. అది ఎక్కడ అంటే యెరూషలేములో పస్కా పండుగను జరుపుకునే ఆచారం వారికి ఉంది. అనాదిగా మనం పాత నిబంధనలో చూడవచ్చు. పస్కా పండుగ అని అంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన దినాన్ని, విమోచించబడిన ఫరో చేతుల నుండి, బలమైన ఫరో దాస్య శృంఖలాల నుండి విడుదల పొందినప్పుడు ఆ విడుదలకు సూచనగా ఒక గొర్రెపిల్లను వధించి వారు పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగ పాస్ ఓవర్ అని అంటారు ఇంగ్లీష్లో. పాస్ ఓవర్ అంటే వారు దాటి వెళ్ళిరి. ఫరో యొక్క రాజ్యమైనటువంటి మరి అతని యొక్క రాజ్య బంధకాల నుండి విడుదల పొంది, ఐగుప్తు అనే దేశం నుంచి విడుదల పొంది దాటుకొని వచ్చారు అనే దాని గుర్తుగా పాస్ ఓవర్ అని ఇంగ్లీషులో అంటారు. దాని తెలుగులో పస్కా పండుగ అంటారు.
పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళిరి అనే మాట, దాటింపబడినారు అనే మాట. కనుక ఐగుప్తులోంచి విడుదల పొందినారు, దాటినారు. ఫరో యొక్క కఠినమైన దాస్య శృంఖలాల నుంచి వారు విడిపించబడి దాటించబడినారు. కనుక వారు విమోచించబడిన ప్రజలు. దానికి గుర్తుగా వారు ఒక పశువును వధించి, గొర్రెపిల్లను వధించి ఉత్సవం చేయాలి అని గుర్తుకు, జ్ఞాపకార్థం అన్నట్టు ఆ పండుగ ఆచరిస్తూ వచ్చారు. అది వారికి వాడుక. అయితే యెరూషలేమునకు వెళ్ళి ఆ పండుగ చేసుకునేవారు. పోయిన వారము ఈ మాట గుర్తు చేశామనుకుంటాను. వాడుక చొప్పున యెరూషలేమునకు అనే మాట 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ బెత్లెహేములో, చిన్న గ్రామములో, ఓ చిన్న పశువుల తొట్టెలో శిశువుగా ఆయన పరుండబెట్టబడిన దృశ్యాన్ని మనం చూసాం. 8 రోజులు అయిన తర్వాత ఆయనకు సున్నతి చేయుట అన్నటువంటి జరిగింది. యూద ఆచార ప్రకారం శిశువుకు సున్నతి చేయడానికి 8వ దినమున వారు మరి ఆయనకు పేరు కూడా ఆ రోజే పెట్టడం జరుగుతూ ఉంది. ఆయనకు పేరు పెట్టిరి అని మనం చూస్తున్నాం. గర్భమందు పడకమునుందే ఫలాని పేరు పెట్టు అని కన్య మరియతో దేవుని దూత చెప్పినట్టు యేసు అనే పేరు ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 12 ఏండ్లప్పుడు వారు పస్కా పండుగ నిమిత్తం యెరూషలేమునకు తల్లిదండ్రులు తీసుకుని రావడం మనం ఇందులో గమనిస్తున్నాం. తర్వాత మనం గమనిద్దాం, చూడండి. అలాగూ బెత్లెహేములో యేసును శిశువు పశువుల తొట్టులో ఉండగా ఇప్పుడు ఏం జరిగింది అని చూసిన 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని చూస్తున్నాం. మొదటి పేరాలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంగతిని మనం ఇప్పుడే గమనించాము. గలిలయలో నజరేతులో ఉన్న వారు యూదయ దేశంలో బెత్లెహేమునకు వెళ్ళినారు. ఎందుకు వెళ్ళారు అంటే ఆ ప్రవచనం నెరవేరుట కొరకు బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాలి. అందువలన రాజు యొక్క ఆలోచన మార్చివేసి ప్రజాసంఖ్య రాయబడుతుంది కనుక తమ పేర్లు నమోదు చేయించుకునే వారందరూ కూడా వారి వారి సొంత గ్రామాలకు, సొంత స్థలాలకు వెళ్ళాలి అని రాజు ఆజ్ఞను జారీ చేయటాన్ని బట్టి వారు గలిలయ నుండి యూదయ దేశంలో బెత్లెహేమునకు వెళ్ళడం జరిగింది. అంటే యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనే విషయం ప్రవచనాత్మకంగా చెప్పబడినట్టుగా బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు ఆయన అన్నప్పుడు ప్రవచనాత్మకంగా యేసు ప్రభు పుట్టాలి అనే ఉద్దేశం. లేకపోతే వారు గలిలయలో ఉండి నజరేతులో ఉన్నవారు. నజరేతులో ఉన్నారు కనుక తర్వాత మళ్ళీ ఆయన నజరేతుకు వెళ్ళవలసి వెళ్ళాడు. అందువల్ల నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చూద్దాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మరి 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఇక్కడ గొర్రెల కాపురు పొలములో గొర్రెలను కాచుకుంటుండగా రాత్రి వేళ ప్రభు దూత వారి దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప ప్రకాశమానమైన వెలుగులో ఆ వెలుగును చూచి వారు భయపడినారు. అవును, వెలుగును చూచిన వారు భయపడ్డారు. ప్రభు మహిమ వెలుగు అది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని చదువుతాం. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. మంచి మాట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువలన వారు భయపడినారు. ఏ భయం ఇది? ప్రాణ భయం కాదు ఇది. ఏ భయం ఇది? ఆపద వస్తుందనే భయం కాదు ఇది. ఏ భయం ఇది? శత్రువు వచ్చి సంహరిస్తాడనే భయం కాదు ఇది.
ఏ భయం ఇది? ఏదో ఉపద్రవం వస్తుంది అనే భయం కాదు ఇది. ఏ భయం ఇది? జీవితం ఎట్లాగా అని భయం కాదు ఇది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువలన వారు మిక్కిలి భయపడిరి. ప్రియమైన సోదర సోదరులారా, మనము దేనికి భయపడుతున్నాము? దేనికి భయపడటం లేదు. యేసు ప్రభువారు ఇదే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో భయపడాలి, కానీ దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదో చూస్తాము. 4వ వచనం, 5వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడు. ఆయనకే భయపడుని మీతో చెప్తున్నాను. శరీరాన్ని చంపే వారికి భయపడవద్దు. అలా అయితే ఆ గొర్రెల కాపరు మిక్కిలి భయపడిరి అంటే శరీరాన్ని చంపేవారు వస్తున్నారు, శత్రువులు అని భయపడడం లేదు. అప్పుడు అడవిలో గొర్రెలు కాచుకుంటున్నారు కనుక మృగాలు వస్తాయి, తమ గొర్రెలను ఎత్తుకొని పోవడానికి తోడేళ్లు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, లేదా పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, మమ్మల్ని తినేస్తాయి. ఆ భయం వారిని పట్టుకోలేదు. క్రూర జంతువుల వలన భయపడడం లేదు. దొంగలు దోపిడీ చేస్తారని భయపడడం లేదు. ప్రాణాపాయం ఉంది అని భయపడడం లేదు. తినడానికి ఏమి లేదు అని భయపడడం లేదు. వారి కలిగిన భయం ఏమిటంటే, ఇక్కడ చెప్పబడినట్టుగా దేవునికి భయపడుడి అనే మాట. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడి అని చెప్పబడినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువలన ఆ వెలుగును బట్టి వారు ప్రభువుకు వారు భయపడినారు. గొర్రెల కాపరులు, చదువులేని పామరులైన వారు అడవిలో లేదా పొలములో గొర్రెలను కాచుకునే అనాగరికులైన వారు, వాళ్లకు ప్రపంచం, తమ చుట్టూన్న ప్రపంచంలో జరుగుతున్న ఏ సంఘటన వారికి తెలియదు. వారు పొలములో, అడవిలో గొర్రెలను కాచుకునేటువంటి అనాగరికులు, విద్యలేని పామరులు. చీకటి వేళ వారు ఉంటుండగా పొలములో వారు గొర్రెలను కాచుకుంటూ రాత్రంతా నిద్రపోక ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ ప్రభు మహిమకు భయపడ్డారు. మిక్కిలి భయపడ్డారు, మామూలు కూడా కాదు, మిక్కిలి భయపడిరి అని మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, మనం భయపడవలసినది ప్రభు యొక్క మహిమకు, ఆయన మహిమా కార్యముల కొరకు, ఆ మహిమోన్నతుని ఆయనను బట్టి మనం భయపడవలను అనే మాట మనం గమనిస్తున్నాం. ఎవరికి భయపడవలనో వారికి మనం భయపడాలి. ప్రభు చెప్పినట్టుగా నేను తెలియచేస్తాను, మీరు ఎవరికి భయపడాలి. శరీరాన్ని చంపేవానికి మాత్రం భయపడవద్దు. మీరు దేవునికి మాత్రమే మీరు భయపడండి. ఈ రెండు మీ ఎదుట ఉన్నాయి. మనుషులకు మీరు భయపడవద్దు. దావీదు అంటాడు కదా, నరమాత్రులు నాకేమి చేయగలరు, నేను ఎవరికి భయపడను అన్నాడు. మనుషులకు మనం భయపడకూడదు. మనుషులు మనల్ని ఎవరు ఏమి చేయలేరు. ప్రభు మనలను ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, అయిన సర్వాధికారం కలవాడు. తాను ఏమైనా చేయగలడు. కనుక ప్రభువుకు భయపడవలను అనే సంగతి మనం ఇందులో గమనిస్తున్నాం. సరే, తర్వాత చూడండి ఒక మాట.
దావీదు పట్టణమందు యేసు ప్రభు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని, దానికి ఇదే మీ ఆనవాలు అని ఆ ప్రభు దూత వారికి చెప్పినప్పుడు, ఆ ప్రభు దూతతో కూడా 13వ వచనం, పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉంది. మొట్టమొదట కాపురను దర్శించినప్పుడు ప్రభు దూత ఒక్కడే వచ్చాడు. ఆ మీదట పరలోకం నుండి దూతల సమూహం వచ్చి చేరిన పెద్ద సమూహం, గొప్ప సమూహం. వారందరూ కలిసి మాట్లాడుతున్నట్ట చెప్తున్న మాట 14వ వచనం. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. పరలోక సైన్య సమూహం, సైన్యం అంటే దూతల సమూహము అని అర్థం. పరలోక సైన్యము, యెహోవా సైన్యం అంటే అర్థం. సైన్యములకు అధిపతిని యెహోవా అని అంటే అర్థం పరలోకపు దూతల సమూహమును కలిగిన వాడు అని అర్థం. పరలోకపు దూతల సమూహం అంతా కూడా ఈ మొదట వచ్చిన ప్రభు దూత అని మనం చదివినాం కదా. ఆ దూతతో కూడా ఉండి ఏమంటారో చూడండి 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే మాట. ఇందులో 2 మాటలు మనం ముఖ్యంగా మనం పట్టుకోవాలి. ఒకటి, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మానవునికి సమాధానం. 2 ఒకేసారి. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం లేదా జన్మ ప్రభావం ఏమైనది అని మనం గమనించినప్పుడు, అటు పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మానవునికి సమాధానం. పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మానవునికి సమాధానం. 2 ఉద్దేశాలు ఇక్కడ నెరవేర్చబడుతున్నట్టు మనం చూస్తున్నాం. పరలోకములో దేవునికి మహిమ, భూమి మీద మానవునికి సమాధానం. కాబట్టి ఉదయకాలం ఈ వాక్యం చదువుకుంటున్నాం మనం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, సమూహము, దూతల సమూహము వచ్చి పలికిన సందర్భం మనం చూస్తున్నాం. అలా అయితే భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేస్తున్నారు. ఇది ఒక స్తోత్ర గీతం. స్తోత్ర గీతం. దేవుని మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగునుగాక అనే పాట ఆ దూతల సమూహం పాడుతున్నారు. ఎంత మనోహరం, ఎంత అది హృదయమునకు ఆనందం, ఎంత ఉల్లాసం, ఎంత బలమది, ఎంత సంతోషమది, ఎంత ఆనందంతో గంతులు వేయవలసిన సమయం అది. అలా అయితే క్రిస్మస్ అన్నది గొప్ప దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగుట అన్నది చాలా ఫోకల్ పాయింట్, ముఖ్యమైన మాట. లోకమంతటికి వినబడవలసిన మాట, లోకమంతటికి అది ప్రచురం కావలసిన మాట. ఆ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి 15వ వచనం. 15వ వచనం చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు ఏం చేశారు? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్తారు. గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో చూడండి. ఎలా ప్రతిస్పందన అది? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు, అది ప్రతిస్పందన. మనం బెత్లెహేములకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్తారు. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి ప్రతిస్పందన ఉండాలి, రెస్పాన్స్ ఉండాలి, రెస్పాండ్ కావాలి, రియాక్షన్ ఉండాలి.
ఆనాడు ఆ దూతల సమూహం వచ్చి గొర్రెల కాపరుల దగ్గర నిలిచి మాట్లాడిన ఆ మాటలు, వాటి ప్రభావం వారి మీద ఎంత పడిందో అంటే, ఈ కాపరులు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, రండి పదండి బెత్లెహేమునకు వెళుదాము, బెత్లెహేమునకు వెళుదాము, అక్కడ ఏం జరిగిందో చూద్దాం అని వారు ఒకరు చెప్పుకుంటున్నారు. ప్రియులారా, ఇట్టి మహిమ గల దృష్టాంతమును మనం విన్నప్పుడు, చూచినప్పుడు ఒకరికొకరం చెప్పుకొని అది చూద్దాం రండి అని పిలుచుకోవడం మనం కూడా చేయవలసిన పని. 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. ఎలా వెళ్ళారు వాళ్ళు? ఎలా వెళ్ళారు? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది దానికి? త్వరగా వెళ్ళారు, ఆతృతగా వెళ్ళారు. ఎంత త్వరగా వెళ్ళారు అంటే వాళ్ళ ఆసక్తి చూశారా? ఆ దేవదూతల సమూహం ఆ మాట ప్రకటించగానే దేవునికి మహిమ పరలోకములో, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు ఎప్పుడైతే ప్రకటించారో దూతలు వెంటనే రెస్పాండ్ అయినారు. వెంటనే వారు ప్రతిస్పందించారు. వెళ్ళి చూద్దాం రండి అని ఒకరికి చెప్పుకున్నారు. త్వరపడి పరిగెత్తుతా ఉన్నారు. ఎంత ఆసక్తి చూడండి. 17వ వచనములో, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఆ శిశువును గురించి దేవుని దూతలు చెప్పిన మాటలు వారంతట వారే నలువైపుల వెళ్ళి ప్రచారం చేశారు, ప్రచురపరచరి అని చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మ సందర్భంగా ఆనాటి గొర్రెల కాపురైన వారు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన చూచిన సంగతులు, విన్న సంగతులు నలువైపులా వెళ్ళి వారు ప్రచురము చేసరి అని మనం చూస్తున్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే యేసుక్రీస్తు శిశువుని గురించిన ప్రచురము చేయుట, అల్లరి చేయుట కాదు, తినుట కాదు, త్రాగుట కాదు, డ్యాన్సులు కాదు, ప్రోగ్రాములు కాదు. యేసుక్రీస్తు లోక రక్షకుడు పుట్టినప్పుడు దేవునికి మహిమ, ప్రజలకు సమాధానం అని ప్రకటించడం అని అందులో మనం గమనించాలి. మరొక మాట చెప్పుకొని ముగించుకుందాం. 18వ వచనం, గొర్రెల కాపురుడు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరియా ఈ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకుని భద్రము చేసుకొనెను అని చూస్తున్నాం. వారు ప్రచురము చేశారు. గొర్రెల కాపురుడు విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ తెలియచేస్తున్నారు. అయితే మరియా తన హృదయంలో భద్రము చేసుకుంటూ, బయటికి వెళ్ళలేక ఇంటిలోకి పరిమితమైనటువంటి ఆ యొక్క మరియా యేసును గుర్చిన మాటలన్నిటినీ హృదయంలో భద్రం చేసు. కాపురులేమో బయటికి వెళ్ళి ప్రచురం చేశారు, మరి ఏమో తన హృదయంలో వాటన్నిటిని భద్రం చేసుకున్నారు. ఈరోజు కూడా క్రీస్తు ప్రభువును మనం హృదయంలో భద్రం చేసుకొని ఆ సంగతులను తలపోసుకొని ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం, గణపరుద్దాం, బయటికి వెళ్ళి ప్రచురం చేద్దాం, క్రీస్తును ప్రకటిద్దాం. అందుకే ఈ వారం అంతా, ఈ నెలంతా కూడా క్రిస్మస్ నెలగా యేసుక్రీస్తును లోకంలో ప్రచురం చేస్తున్నారు. కానీ చేసే విధానం సరిగా లేకపోవడం ద్వారా క్రీస్తు మహిమపరచబడడం లేదు, దూషించబడుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుందాం. యేసుక్రీస్తు జన్మ ఎంత ప్రభావవంతంగా ఉందో, గొర్రెల కాపురులు ఎలాగో రెస్పాండ్ అయినారు, ఆ విషయాన్ని గుర్తించుకొని మనం కూడా ముందుకు సాగుదాం. ప్రేరేపించిన